సభా సరస్వతి అయి నమః 2024 గ్రంథాలయ వారోత్సవాల్లో నేను చేసిన కవితా గానం పేరు పుస్తక మనోభావం. బాలల నేస్తాన్ని నేను, ప్రియమైన పుస్తకాన్ని నేను. రంగురంగుల బొమ్మలను చూపిస్తా, నా బడిలో బొమ్మలను గీస్తూ ఆడుకోమంట. కమ్మని కథలు చెబుతాను, ఆసక్తిని పెంచుతాను. అనుభూతిని కలిగిస్తాను, ఊహాశక్తిని పెంచుతాను. అనుభూతిని కలిగిస్తాను, ఊహాశక్తిని పెంచుతాను. అక్షరాలను దిద్దిస్తాను, ఆలోచనా శక్తిని పెంచుతాను. మేధా సంపత్తిని పెంచుతాను, మేధావిలా నిలబెడతాను. బాలల నేస్తాన్ని నేను, మీ ప్రియమైన పుస్తకాన్ని నేను. కానీ నేటి తరం బాలలు నన్ను చూస్తారు కానీ నాతో మాటలాడరు. నాకు అందంగా అట్టలు వేసి ముస్తాబు చేస్తారు కానీ నాతో అరక్షణమైనా గడపరు. సంచిలోన దాస్తారు, బయటికి రాకుండా బంధిస్తారు. మరి నా మగబాధ ఎవరికి చెప్పుకోను? నాతో అరక్షణమైనా గడపరు, సంచిలోన దాస్తారు, బయటికి రాకుండా బంధిస్తారు. నా మూగబాధ ఎవరికి చెప్పుకోను? పిల్లలు అందరూ నా స్నేహానికి దూరం అయ్యారు, చరవానికి దగ్గరయ్యారు, చితికిలు పడుతున్నారు, టీచర్ల దగ్గర చెంపదెబ్బ తింటున్నారు. మారండి పిల్లలు, వినండి పిల్లలు, పుస్తకం హస్తభూషణం అన్నారు మన పెద్దలు. మారండి పిల్లలు, వినండి పిల్లలు, పుస్తకం హస్తభూషణం అన్నారు మన పెద్దలు. పుస్తక పఠనం చేయండి, పరిజ్ఞానం పెంచుకోండి, భవిష్యత్తుకు బాటలు వేస్తాను. నా గురించి ఎందరో గనులు, చిరిగిన చొక్కా అయినా తొడుక్కో, కానీ పుస్తకం మాత్రం కొనుక్కో, ఎంతో ఘనతగా చెప్పారు మన కందుకూరి. నాతో స్నేహం చేశాడు అంబేద్కర్, అందుకే భారత రాజ్యాంగకర్త అయ్యాడు. నాతో కలాం స్నేహం చేశాడు, శాస్త్రవేత్త అయ్యాడు. మీరు నాతో స్నేహం చేయండి, మీరేమవుతారో చూడండి. హాయ్ పిల్లలు, నేను మీ పెద్దమ్మ లక్ష్మీ శ్యామ్. నా అనుభవంతో చెప్తున్నానండి. నేను కూడా పుస్తకాలతో స్నేహం చేశా, అందుకే బాలల రచయితగా మీ ముందుకు వచ్చాను. ధన్యవాదములు.